బ్రేకింగ్ న్యూస్. శ్రీశైలం మల్లికార్జున స్వామి గర్భాలయంలో వీడియో తీసిన వ్యవహారంపై ఆలయ ఈవో సీరియస్ అయ్యారు. విధుల పట్ల అలసత్వం వహించిన ఇద్దరు ఉద్యోగులపై వేటు వేశారు. ఉగాది ఉత్సవాల్లో స్వామివారి గర్భాలయంలో కర్ణాటకకు చెందిన ఓ భక్తుడు వీడియో తీశాడు. అనంతరం సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీడియో తీస్తుండగా పట్టించుకుని సిబ్బందిపై ఈవో చర్యలు చేపట్టారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆలయ సూపర్వైజర్తో పాటు ఇన్స్పెక్టర్ స్థాయి అధికారిని సస్పెండ్ చేశారు. అలాగే వీడియో తీసిన కర్ణాటకకు చెందిన భక్తుడిపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఇటు ఆలయ సీఎస్ఓకు షోకాజ్ నోటీసులు ఇవ్వడంతో పాటు వీడియో తీసిన టైంలో ఉన్న సెక్యూరిటీని సైతం విధులకు నిలిపివేశారు ఈవో శ్రీనివాసరావు. శ్రీశైలం మల్లికార్జున స్వామి గర్భాలయంలో వీడియో తీసినటువంటి వ్యవహారం పైన ఆలయ ఈవో సీరియస్ అయ్యారు. విధుల పట్ల అలసత్వం వహించిన ఇద్దరు ఉద్యోగులపైన వేటు వేశారు. మా ప్రతినిధి శ్రీరామ్ మరింత సమాచారం అందిస్తారు. శ్రీరామ్, అక్కడ గర్భాలయంలో వీడియో తీసినటువంటి ఆ ఘటన నేపథ్యంలో ఎటువంటి చర్యలు తీసుకున్నారు? వాళ్ళపైన ఎవరైతే ఆ వీడియో తీశాడో భక్తుడు తనపైన వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఏ సెక్షన్స్ కింద కేసు ఫైల్ చేశారు శ్రీరామ్? ఎస్ రాజేష్, ఇటీవల జరిగినటువంటి ఉగాది మహోత్సవాల సమయంలో కర్ణాటకకి చెందిన భక్తుడు తన ఇన్స్టాలో మల్లికార్జున స్వామి గర్భగుడి వీడియో ఏదైతే చిత్రీకరించారో ఇన్స్టాలో పోస్ట్ చేశారు. ఇన్స్టాలో పోస్ట్ చేసిన తర్వాత కూడా ఎక్స్ వేదికగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే మల్లన్న క్షేత్రం వరుస వివాదాలకు కేరాఫ్ గా మారుతుంది. అయితే ఇక్కడ ఉండే అధికారుల వైఫల్యం వల్ల జరుగుతున్నాయంటూ తరచుగా హిందూ సంఘాలు మండిపడే పరిస్థితి. అయితే శ్రీశైల మల్లికార్జున స్వామి గర్భగుడిలో తీసినటువంటి ఆ వీడియో ఏదైతే ఉందో వీడియో సంబంధించి కర్ణాటక భక్తుడిపై శ్రీశైలంలో కేసు నమోదు చేయడం జరిగింది. ఇప్పటికే ఈ ఘటన ఆ రోజు విధుల్లో ఎవరైతే ఉన్నారో ఆ ఇద్దరు ఉద్యోగులను సస్పెన్షన్ చేస్తూ ఆలయ ఈవో ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి. గర్భాలయంలో మల్లికార్జున స్వామి వీడియో చిత్రీకరిస్తున్న సమయంలో ఉండే చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. గర్భాలయంలో వీడియో చిత్రీకరించిన సమయంలో ఎవరైతే గర్భాలయంలో ఆ విధుల్లో ఉన్నారో వారిని కూడా నిలిపివేసినట్లు ఆలయ ఈవో ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి. అయితే కర్ణాటకకు చెందినటువంటి భక్తుడు ఎండోమెంట్ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అందులో ప్రధానంగా ఆలయ అపచారం జరిగిందంటూ ఇటీవల హిందూ సంఘాలు కావచ్చు భక్తులు మండిపడడంతో పలు సెక్షన్ల కింద ఎండోమెంట్ యాక్ట్స్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్. సో శ్రీశైలంలో గర్భాలయం లోపలికి వెళ్ళి ఒక భక్తుడు వీడియో తీశాడు, కర్ణాటక చెందినటువంటి భక్తుడు. సో ఆ వీడియో అసలు నిషిద్ధం, అంటే కెమెరాలు అక్కడికి తీసుకెళ్లడం, దట్టు గర్భాలయం లోపలికి వెళ్ళి వీడియో షూట్ చేయడం అనేది చాలా పూర్తిగా అక్కడ ఆ రూల్స్ అతిక్రమించినట్లుగా అధికారులు భావించారు. సో దీంతో అక్కడ ఆలయంలో ఎవరైతే ఆ సమయంలో సిబ్బంది డ్యూటీలో ఉన్నారో వాళ్ళపైన ఈవో శ్రీనివాసరావు వేటు వేశారు.